ఎడ్యుకేషన్ పబ్లిక్ డొమైన్ లో ఒక సినిమా వస్తుందంటే ఆ హీరో సెట్ వేసాడు నేను వేయాలి అలా అనుకుంటారు కదా, ఆ హెయిర్ స్టైల్ నేను మెయింటైన్ చేయాలి అని. సో వాట్ మేడ్ యూ చూజ్ వర్జిన్ బాయ్స్ అంటే గీతానంద్ ఏం చెప్తాడు? అంటే చాలా వర్సటైలిటీ ఉన్న క్యారెక్టర్. సో ఒక వర్జిన్ బాయ్గా స్టార్ట్ అయ్యి ఒక జెంటిల్మెన్ ఎలా అవుతాడు అనే దాంట్లో మధ్యలో ఏం పంచాయతీలు ఉంటే నీకు తెలియదులే. నువ్వు వర్జిన్ నువ్వు సాయి కదా, నువ్వు సాయి అనేది ఒక ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా, ఈయన ట్రెండ్ స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. సో మిత్రా శర్మ గారితో మాట్లాడాలంటేనే మాకు వణుకు, అలాంటిది రొమాన్స్ చేయాలని రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా వర్క్షాప్స్ ఏమైనా చేశారా లేదంటే డైరెక్ట్? వర్క్షాప్స్ ఏం చేయలేదు. మిగతా సీన్లన్నీ వర్క్షాప్స్ చేశాం, కానీ ఇక్కడ వర్క్షాప్ చేస్తే బాగుండదు, డైరెక్ట్గా సింగిల్ టేక్లే. కమింగ్ టు లైక్ అబద్ధాలు వద్దులే ప్లీజ్, నిజాలు మాడుకుందాం అన్నా, నిజాలు మాడుకుందాం. నిజమే చెప్తున్నాను. ఓకే, నేను నా జీవితంలో అబద్ధాలు ఆడలేదు. కరెక్ట్. సో వర్జిన్ బాయ్స్ మూవీలో నేను ఫస్ట్ ట్రిగ్గర్ అయింది మిత్రా శర్మ గారిని, తర్వాత ట్రిగ్గర్ అయింది కమ్మింగ్ అని ఒకటి రాశారు, అందులో ఒక స్పెర్మ్ జూయి అని ఒకటి పెట్టారు, ఆ స్పెర్మ్కి కమ్మింగ్ అని 11th అని పెట్టారు. ఏంటన్నది స్పెర్మ్కి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ అయ్యేది ఇది ఉందా? అదే వర్జిన్ బాయ్స్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, మరి అదంతా థియేటర్లో కమ్మింగ్ అవ్వాలి కదా, మరి డేట్ వచ్చింది కదా 11th. కొత్త జన్మ బయటకు వస్తున్నట్టు తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త సినిమా జన్మ వర్జిన్ బాయ్స్ రిలీఫ్ అవుతున్నట్టు. ఓకే, అంటే థియేటర్లో బయటకు వస్తుందంటే నాకు వేరేలా బయట దాచుకోండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి, ఎక్కడ ఆగొద్దు, ఏ షాపుల దగ్గర మెడికల్ షాపుల దగ్గర గట్రా సీదా ఇంటికి వెళ్ళండి, తొక్కిసలాట్ చేసుకోవద్దు. అండ్ మిత్రా శర్మ మీకు ఫేవరెట్ ఆల్ఫాబెట్ ఏంటి? ఫేవరెట్ ఆల్ఫాబెట్ వి. నాకు ఎం, బికాస్ ఆఫ్ అది మిత్రా శర్మ పేరు ఎంతో స్టార్ట్ అవుద్ది కదా. క్రింజ్ రాజాని పెట్టాలి. కాదు కాదు, సినిమాలో స్కేల్తో కొలుస్తారు కదా, ఇట్ సైజ్ మ్యాటర్సా లేదంటే దాని అర్థం? అదే సినిమాలో ఏదో మెజర్ చేస్తున్నారు, ఎలా ఎలా గ్రోత్ ఏమనుకున్నారు మీరేమనుకున్నారు? అదే అనుకుంటున్నారు. చెప్పండి దానికి. చేసినాడు ఈయన అడగండి. అదే సార్, ఏంటి మెజర్ సైజ్ మ్యాటర్సా మీ దృష్టిలో? యా, ఆఫ్ కోర్స్. మీరు గీతానంద్ గారు కోర్స్ ఇట్ మ్యాటర్స్. కాదని చెప్పే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. అవునా? సో సినిమాలో ఏమైనా వాటి మీద ఏమైనా సీన్లు ఉంటాయా? ఎందుకు నీకు బాగా ఇంట్రెస్ట్ దాని మీద? అయ్యో లేదండి, చదువు ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ మనకి. జనాలకి సినిమా అనేది